రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ పైనే ఇప్పుడు వివాదాలన్నీ చుట్టుముడుతున్నాయి. జూన్ 2 అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనుకుంటున్న కాంగ్రెస్ సర్కారు ఈ గీతానికి మ్యూజిక్ని అందించేందుకు కీరవాణిని నియమించడంపైనే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ గాయకులు అభ్యంతరాలు వ్యక్తపరుస్తున్నారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్, గాయకుడు మనతో పాటు ఉన్నారు. చరణ్ అర్జున్ గారు. మాట్లాడదాం మనం ఒకసారి. సార్ నమస్తే. సో చాలా మల్టీ టాలెంటెడ్ మీకు, అందుకే మీ వరకు వచ్చాం. సో మొన్న అందశ్రీ మాట్లాడిన మాటలు విన్నారనుకుంటా, చాలా ట్రోల్ అయినాయి. సో ట్రెండింగ్లో కూడా ఇప్పుడు అదే ఉంది. సో ఎందుకు సార్ అంటే తెలంగాణలో అసలు కీరవాణిని తలదన్నే మ్యూజిక్ని అందించే గాయకులు కావచ్చు, మ్యూజిక్ని అందించే వాళ్ళు లేరంటారా? మరి మీరే చెప్పారు కదా, ఇప్పుడు మీ ఎదురుగా నేనే ఉన్నాను అంటే నా గురించి నేను చెప్పుకుంటే అది అహంకారం అవుద్దేమో. బట్ కొన్నిసార్లు చెప్పుకోవాల్సిన అవసరాలు ఇలాంటి పరిస్థితులే క్రియేట్ చేస్తాయి. సో నేను ఆ రోజు అది విన్న తర్వాత చాలా ఫీల్ అయినా. బట్ తెలంగాణ గీతం కీరవాణి గారు మ్యూజిక్ చేస్తున్నారు అన్నప్పుడు నాకు కూడా పెద్దగా అంటే కొంచెం అనిపించింది. అంటే మనం కాంపిటీషన్గా తీసుకుంటామా, అది స్పోర్టివ్గా తీసుకుంటామా తెలియదు, కానీ ఏదైనా ఒక మంచి అవకాశం ఇంకెవరో చేస్తున్నారు అన్నప్పుడు మనం నెక్స్ట్ లైన్లో ఉన్నాము కాబట్టి ఆటోమేటిక్గా లోపల ఒక కళాకారుడికి ఉండే ఫీలింగ్, అది తెలంగాణ ఆంధ్ర అలా ఫీలింగ్ కాదు. అరే నాకు ఇచ్చుంటే బాగుండేది కదా, నేను చేసి ఉంటే బాగుండేది, ఒక హిట్ సాంగ్ చూసినప్పుడు, మంచి సినిమా చూసినప్పుడు కూడా ఆ ఫీలింగ్ వస్తుంది. సో అలాగే నాకు ఆ రోజు అనౌన్స్ చేసిన రోజు చూడగానే అనిపించింది, నాకు కొంచెం ఎక్కడో అనిపించింది నేను చేసి ఉంటే బాగుండేదని. బట్ తర్వాత నేను లైట్ తీసుకున్నా, అది సింపుల్ అయిపోయింది. నేను ఎదురు చూస్తున్నా అందరిలాగా ఆ పాట విందామని. అనుకోకుండా ఇది వీళ్ళిద్దరు ఎవరో డిస్కషన్ పెట్టుకున్నారు. సో ఆ డిస్కషన్లో మాటల్లో ఆయన తెలంగాణలో తలదన్నే వాళ్ళని ఒక్కరు చూపించు, అంటే అట్లా ఒక్కరు కూడా లేదంటారా, కనీసం దరిదాపుల్లోకి వచ్చే మనిషినైనా చూపించు అని అంటున్నారు. నేను అనేది ఏంటంటే కీరవాణి గారి అంత మ్యూజిక్ డైరెక్టరు, దేవిశ్రీ అంత మ్యూజిక్ డైరెక్టరు, తమన్ గారు అంత మ్యూజిక్ డైరెక్టరు, ఇళయరాజా అంత మ్యూజిక్ డైరెక్టరు అవ్వనోళ్ళు లేరు. అలా అంతకంటే మించిన వాళ్ళు కూడా మన దగ్గర ఉన్నారు. కానీ ముందున్న వాళ్ళంతా ఇలా మాట్లాడుకుంటా పోతే ఎట్లా అవుతారు వాళ్ళు? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను, నాది కొన్ని పాటలు హిట్ అయినాయి ఈ మధ్య. ఆ పాటల తాలూకు గాయకులు మా గొంతు వల్లే ఆ పాట హిట్ అయింది, ఆ మ్యూజిక్ ఏముంది, లిరిక్స్ ఏముంది అని చెప్పి, అంటే ఇండైరెక్ట్గా అందులో ఏమీ లేదు నా గొంతే అంటాడు ఒక ఆయన. ఇప్పుడు ఈయన రైటర్ అందశ్రీ అంటే ఒక మూల పురుషుడు లాంటి వాడు పాటలకు మాకు, అంటే అందరిలో కల్లా ఇప్పుడు ఉన్న వాళ్ళందరిలో సమకాలీనంలో ఆయన పెద్ద ఆయన. సో ఆ పెద్ద ఆయన ఆలోచన ఎలా ఉండాలి అంటే, అరే నా పిల్లలు ఉన్నారు వెనక, నా పిల్లలు ఉన్నారు, నాకు ఈరోజు ఒక రాష్ట్ర గీతాన్ని రాసేంత గౌరవాన్ని ఈ తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ అన్న, కాంగ్రెస్ గవర్నమెంట్, లేకపోతే తెలంగాణ ప్రజలందరూ ఇచ్చినారు. నాతో పాటు నా పిల్లల్ని కూడా లేపుతాను, నాతో పాటు ఒక సంగీత దర్శకుడిని, నాతో పాటు ఒక సింగర్ని, ఒక గాయకుడిని. అలాగే ఇప్పుడు మీరు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనే పాట ఉంది, తెలుగు మొత్తానికి. అందులో ఒక బృందగానంలా ఉంటుంది. అది నాకు తెలిసి 4-5 ఆడపిల్లలు పాడుంటారు ఆ రోజు. ఈరోజు కూడా ఒక గాయకుడు, ఒక 4-5 అమ్మాయిలు, అంటే ఇప్పుడు తెలంగాణ నుంచి అస్తిత్వం కోసం పోరాడుతున్న పిల్లలు, పాటలు పాడేవాళ్ళు, గాయకులు, అంటే ఈ లొసుగులు తెలియక, అంటే పాటల అవకాశాలు ఎలా తెచ్చుకోవాలో రాక, మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశాలు ఎలా తెచ్చుకోవాలో నాకు రాక. సో నీకు ప్రతిభ ఉంది, టాలెంట్ ఉంది, కానీ నీకు మార్కెటింగ్ తెలియదు, నీకు బయటికి వెళ్ళి తెచ్చుకోవడం తెలియదు, లేకపోతే ఇండస్ట్రీలో ఇలాంటి కథలన్నీ తెలియదని నాకే రోజు చెప్పేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించుకోండి, నేను ఆ రోజులలోనే డాన్ సినిమాలో ఇంత అందంగా ఉన్నవే ఎవరే నువ్వు అనే ఒక పాట, రచ్చలో డిల్లకు 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 డిల్లా డిల్లకు జయ్యక పిల్ల, శంభో శివశంభులు అన్ని పాటలు రాశాను. కొంచెం ఇష్టం కష్టంలో ఎవడే సుబ్రహ్మణ్యం అనే ఒక పాట ఉంటుంది. స్టైల్ సినిమాలో నేను 20 ఏళ్ళ పిల్లవాడిగా ఉన్నప్పుడు స్టైల్ సినిమాలో మెరుపై సాగరా రారా రమ్మంటున్నాను ఇన్స్పైర్. ఈ రోజుకి ఎవడైనా కష్టం వస్తే మెరుపై సాగరే పాటే అంటాడు. ఇన్ని చేసిన నేను చిన్న యూట్యూబ్ ద్వారా మళ్ళీ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు ఎందుకు వచ్చింది? ఇలాంటి మాటల వల్ల. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళే, మన దగ్గర ఎవడూ లేడు, మన దగ్గర ఎవరు ఏమి చేయలేరు, మనల్ని కించపరుచుకోవడం, మనల్ని తక్కువ చేసుకోవడం ద్వారా మేము ఇంకా వెనక్కే పోతున్నాం. ఈ విషయంలో నాకు బాధ వేసింది ఆయన మాట అన్న తర్వాత. అసలు ఇది కదా మనం వెనకబడిపోవడానికి కారణం అని అనిపించింది ఆ మాట.
సో నేను ఒకటి అడుగుతా, ఇప్పుడు మీరు చాలా సినిమాల్లో పాడారు. అవును. అంటే సినిమాలో పాడలేదు. మ్యూజిక్ అందించారు పాడాను, చాలా కొన్ని సినిమాలకి, unofficial గా కొన్ని అన్అఫిషియల్ గా కూడా పాటలు కూడా మీరు పాడిండ్రు. అవును. సో దాంతో పాటు పొలిటికల్ లీడర్లకి కూడా అవును. వాళ్ళని హైప్ క్రియేట్ చేయడానికి కూడా చాలా సాంగ్స్ కి మీరు చేశాను. మ్యూజిక్ అందించారు. సో అంటే మీ వరకు ఈ అవకాశం వస్తే రిసీవ్ చేసుకోలేకపోతుండేనా? ఎందుకు చేసుకుని అద్భుతంగా చేస్తాను. అది మంచి గౌరవమైన అది కదా. ఇప్పుడు మన తెలంగాణ ఆత్మని, మన ప్రజలకి మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ దీన్ని దాని మీద ఒక గేయాన్ని, ఒక పాటని చిన్నప్పుడంతా మేము మనకు సంబంధం లేని పాటల్ని పాడుకున్నాం స్కూళ్ళల్లో. అసలు స్వతంత్ర ఉద్యమే మనకు లేదంటారు, మనం నైజాం సర్కారుడితో ఉన్నామంటారు. సో మాకు తెలియదు మరి స్కూల్లో స్వతంత్రోద్యమం గురించి, బ్రిటిష్ వాళ్ళ గురించి, ఉద్యమాలు వీటి గురించి తెలియక టీచర్లు బోధించే వాళ్ళు, మేము వినేవాళ్ళం. తర్వాత తెలిసింది అసలు మనకు లేని లేదు, ఆ పోరాటం అంతా ఇక్కడ జరుగుతుందంతా నిజాం ఆయనతో ఉన్నామని. ఇప్పుడు అలాంటిది మనదైనా ఒక పాట పాడతారు, ఈ పాటకి మనం సంగీతం వహిస్తాము, ఈ పాటలో మన పాత్ర కూడా ఉంటుంది అనేది ఉన్నప్పుడు ఎవరికైనా ఆనందం ఉంటుంది. దాన్ని చాలా గౌరవంగా భావించి మేము స్వీకరించే వాళ్ళం, చేసేవాళ్ళమే. సమైక్య రాష్ట్రంలోనూ మన వాళ్ళకి అన్యాయం జరిగింది, అట్లాగే స్వరాష్ట్రంలో కూడా అన్యాయం జరుగుతుంది. అంటే ఎందుకు సార్ అసలు ఇట్లా పాలకులు ఇట్లెందుకు తయారవుతున్నారు? నెక్స్ట్ అసలు సినిమా ఇండస్ట్రీలో అంత తెలంగాణ వాళ్ళకి టాలెంట్ లేదంటారా? టాలెంట్ లేదని కాదమ్మా, నేను అనేది ఏంటంటే టాలెంట్తో నేను చిన్న యూట్యూబ్ అనే దాన్ని తీసుకొని, మీరు 2020లో నేను కేసీఆర్ కథాగానం అని ఒక పాట చేశాను. ఆ రోజు గవర్నమెంట్ వాళ్ళే దాంట్లో డైరెక్ట్ సీఎం గారి పిఆర్ఓనే వచ్చి నాతో కథాగానం అని చేయించారు. నేను ఆ కథాగానంలో ఎవరితో పాటించాను? ఒల్లాల వానక్క అనే ఒక కరీంనగర్ మట్టి కోయిల, నల్గొండ గద్దర్ అనే ఒక నర్సన్న, మంగ్లీ, నేను. అంటే ఆ రోజు నాకు అవకాశం ఉంది కదా, నేను ఏ సింగర్ అంటే ఆ సింగర్ ఇస్తారు కదా గవర్నమెంట్ అని చెప్పి నేను గొంతెమ్మ కోరికలు కోరుకొని పోయి ఎక్కడో తీసుకెళ్ళి సిడ్ శ్రీరామ్తోనో ఏ సుఖ్వీందర్ సింగ్తోనో నేను పాడించుకోవచ్చు. ఆ రోజు నాకు ఇస్తారు సింగర్స్ని వాళ్ళు. కానీ తెలంగాణ ఏ పల్లె పిల్లోడో అనే ఒక మట్టితనం మా ఇంటి పెద్దమ్మ పాడినట్టు, చిన్నమ్మ పాడినట్టు ఉండాలి నాకు. చల్లగా కనకవ్వ. సో వీళ్ళందరినీ నేను ఎందుకు పాడించుకుంటూ వచ్చాను, ఒక్కొక్కరిని ఎందుకు. మొన్న మీరు లేటెస్ట్గా లెగరా సాంబయ్య అని ఒక పాట ఉంది, దాంట్లో కూడా భిక్షమమ్మ అని చెప్పి ఒక మట్టి ఒక పని చేసుకునే ఒక ఆమెను తీసుకొచ్చి పాడిస్తే 3 మిలియన్లు 4 మిలియన్లు పోయింది ఆ పాట. సో మరి నల్గొండ గద్దర్ అన్న ఇప్పుడు ఈరోజు ఆయన ఎమ్మటి అన్ని 2 రాష్ట్రాలు పడతా ఉన్నాయి. కానీ మరి నేను ఆ రోజు ప్రతి పాట అవకాశం వచ్చినప్పుడల్లా ఆయన పాడిస్తూ ఉండేవాడిని. సో తెలంగాణలో టాలెంట్ చాలా ఉంది, కానీ ఎవరికైనా మనకు ఒక అవకాశం వస్తే, ఇవ్వగలిగే అవకాశం వచ్చినప్పుడు, చెప్పగలిగే అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు ఎమ్మటే వాళ్ళ కోరికలు పెద్దగా ఉంటున్నాయి. అప్పటిదాకా తెలంగాణని మాట్లాడిన వాళ్ళు కూడా ఆయన ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళగానే ఆయనకు మనం కనపడతాం. ఆయనకు వేరే ఎవరో కావాలి, తలదన్నే వాళ్ళు కావాలి, ఇంకోలో కావాలి. ఇప్పుడు అందశ్రీ ఎగ్జాంపుల్ అంతే. మీకు అందశ్రీ తెలంగాణ పాట కావాలి, తెలంగాణ రాష్ట్రగీతం కావాలి, ఆయనకి తెలంగాణ పాటకు ఆయన పేరు ఉండాలి. దానికోసం 2 ముఖ్యమంత్రులతో ఫైట్ చేసి పాటను ఒప్పించుకుంటాడు. కానీ ఆయన పాటకు మాత్రం తెలంగాణలో ఎవడు పనికిరాడు. మరి ఎందుకు నువ్వు తెలంగాణ గీతం ఇప్పుడు అందులో రాసింది ఏంది? నువ్వు తెలంగాణ గొప్పతనం, తెలంగాణ మట్టిలో కవిత్వం ఉంటుందంటావు, తెలంగాణలో సంగీతం ఉందంటావు, తెలంగాణ ఇది అని చాలా అర్థాలు ఉంటాయి ఆ పాటలో. వీరుల గన్న తల్లి అంటావు, ఆతంటావు, గండడు కొమరంబి అంటావు. మరి ఎన్ని గన్న తెలంగాణ తల్లి ఓ సంగీత దర్శకుని కనలేదా? ఎన్ని గన్న తెలంగాణ తల్లి గాయకుని కనలేదా? మరి గాయకుడు సంగీత దర్శకుడు లేని తెలంగాణ ఏం గొప్పతనం ఉందని నువ్వు రాష్ట్రగీతం రాసేది? సో ఇప్పుడు మీరు అందశ్రీని తప్పుపడతారా, లేదు అంటే కీరవాణికి ఈ గీతానికి మ్యూజిక్ అందించడాన్ని తప్పుపడతారా? కీరవాణి గారిని నేను అసలు తప్పుపట్టినండి. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రాష్ట్ర గీతాన్ని స్వరపరచమని వచ్చినప్పుడు నాకు కూడా ఆంధ్ర నుంచి ఒక మంచి గీతం, తమిళనాడు నుంచి ఒక గీతం చేయి, నేను మ్యూజిక్ డైరెక్టర్ ఎంచుకున్నానని నన్ను ఎవరిని అడిగినప్పుడు నేను దాన్ని గౌరవంగా భావిస్తాను, ఆ పనిని తీసుకుంటాను. ఆయన ఒక కళాకారుడు, ఆయన ఒక సంగీతకారుడు, ఆయన ఏ ఎమోషన్ అయినా చేయాలి. ఆయన మన తెలంగాణ దాన్ని గౌరవించి దాన్ని స్వీకరించి ఆయన పని ఒప్పుకొని చేస్తున్నందుకు ఆయన నేను ఇంకా గౌరవిస్తాను, కానీ ఆయన నేను తప్పుపట్టను. బట్ వీళ్ళని మేజర్గా అంటే నాకు తెలిసి నేను కనుక్కున్నాను. రేవంత్ అన్న సీఎం గారి తప్పు కూడా కాదు, ఇది గవర్నమెంట్ తప్పు కూడా కాదు. నేను కనుక్కున్నాను మొత్తం. నేనేదో ఇప్పుడు రేవంత్ అన్నని సమర్థిస్తున్నాను, రేవంత్ అన్నని ఇలా అన్ని ఆయన మీద తప్పు రాకుండా నేనేదో మళ్ళీ భజన అని ఏమన్నా మాట్లాడొద్దు మీరు. నేను కనుక్కున్నా పూర్తిగా అసలు ఏం జరిగింది, నన్నెందుకు అనుకోలేదు మీరు, నేనే కదా రేవంత్ అన్నకు పర్సనల్గా ప్రతి పాటకి ఏమైందని చెప్పి నిన్న కూడా పోయి నేను మాట్లాడాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆయన పాట ఆయన 1 ఇయర్ క్రితం నుంచి ఆయన ఫిక్స్ అయ్యాడు. ఆడియోలో కూడా అన్నాడు ఆయన, నేను 1 ఇయర్ క్రితమే కీరవాణి గారని ఫిక్స్ అయ్యాను, రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వడానికి ముందు ఎప్పుడో నేను ఫిక్స్ అయిపోయాను ఇదని చెప్పారు.
సో హడావుడిగా ఇప్పుడు June 2కి రిలీజ్ చేయాలి కాబట్టి ఆయన ఏదో అనుకుంటున్నాడు కదా, ఆయన ఇష్టం, ఆయన ఫిక్స్ అయి ఉన్నాడు కదా, ఆయన పాట ఆయన ఇష్టం అని అనుకుంటాడు. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అదే మాట్లాడదాం. మొన్న ఢిల్లీలో కూడా మాట్లాడారు. సో నాకు అసలు సంబంధం లేదు, నేను అందశ్రీకి అప్పచెప్పిన, సో ఆయన డిసైడ్ చేసింది, అట్లా అని నేను కీరవాణిని కూడా విమర్శించను అనేసి. ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అట్లా నా మీద ఏ తప్పు లేదు అని దులుపుకోవడాన్ని ఎట్లా చూస్తారు? అంటే టెక్నికల్ ప్రాబ్లం నాకేం కనపడుతుందంటే అమ్మ, ఇక్కడ రేవంత్ అన్న పాపం అన్నే సీఎం అయ్యారు. సో ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ కళారంగము దాంట్లో ఏంటి ఇవన్నీ కూడా ఇంకా ఆయన సెట్ చేసుకోలేదు నాకు తెలిసి. అలాంటిది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నాకు కూడా ఏదైనా మంచి బాధ్యత తప్ప చెప్తారని నేను అనుకుంటున్నాను. ఈ గీతంలో మార్పులు చేర్పులు చేయడానికి తెలంగాణ ఈ సాంగ్కి సంబంధించిన అస్తిత్వం అయితే కోల్పోవద్దు. సో అట్ ది సేమ్ టైమ్ దీనికి పరిధులు అంటూ ఉంటాయా సార్? ఎవరికైనా ఇవ్వచ్చు అంటారా? అంటే పాట అది ఇప్పుడు పాట పోరాటం ఆయన ఎప్పుడూ రాసుకున్నారు. ఇది 20 ఏళ్ళ క్రితం రాశారు, 15 ఏళ్ళ క్రితం రాశారు. మరి అప్పుడు పోరాటం తెలంగాణ రానప్పుడు రాసిన పాట కదా ఇది. సో రావాలి, మన నేల మనకు కావాలి, ఇలాంటి లైన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి అందులో. ఆల్రెడీ నేల వచ్చిన తర్వాత మళ్ళీ మన నేల మనకు కావాలని పెట్టకూడదు కదా. సో ఇట్లాంటి టెక్నికల్ వర్డ్స్ ఏమైనా మార్చితే మార్చొచ్చు. అది ఎప్పుడైనా ఏ పాటలోనైనా ఎవరికైనా చివరి వరకు మార్పులు జరుగుతూనే ఉంటాయి. సో అప్పుడున్న ముఖ్యమంత్రి మైండ్ సెట్ ఒకటి ఉంటుంది, ఇప్పుడున్న ముఖ్యమంత్రి మైండ్ సెట్ ఒకటి ఉంటుంది. అందశ్రీ గారికి మెచ్యూరిటీ వచ్చి నేను అప్పుడు ఇలా అనుకున్నాను, ఇది కరెక్ట్ కాదు, ఇంకేమైనా మార్పు ఉంటే బాగుంటుంది ఆయనకే అనిపించవచ్చు, లేకపోతే ఇంకెవరో ఏదో చెప్పుండొచ్చు. దాన్ని మనం తప్పు పట్టము, ఏమైనా చేయొచ్చు. కానీ నేను అనేది ఇంకా కీరవాణి గారు చేయడం కూడా నేను తప్పు పట్టట్లేదు. ఇంకెవరో ఆల్రెడీ కీరవాణి గారికి ఆస్కార్ అవార్డు ఇచ్చారు. సో వచ్చింది రీసెంట్ గానే, మనకందరికి తెలిసిందే. సో ఆయనకి ఇప్పుడు ఈ తెలంగాణ గీతం ఇవ్వడం అంటే తనకి ఇంకా స్పెషల్ గా ఇంకా దాన్ని తలదన్నే అవార్డ్స్ అయితే రాకపోవచ్చు, బట్ ఇంకా తెలంగాణలో మీతో పాటు ఇంకా చాలా మంది కూడా గాయకులు ఉన్నారు, మ్యూజిక్ అందించే వాళ్ళు ఉన్నారు, సో చాలా మంది ఉద్యమకారులు కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా కొంత అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు సార్ మీ రకంగానే. సో ఒక ఆంధ్ర వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏదైతే ట్యూనింగ్ చేస్తారో అంటే మీన్స్ కంపోజింగ్ చేస్తారో అది మనం ఎందుకు చేయలేము అనేది ఒకటి భావన వ్యక్తం అవుతుంది. సో మీరు ఇదే జయ జయ హే తెలంగాణ సాంగ్ని మీకు అప్పచెప్తే ఎట్లుంటుంది ఉండొచ్చు అంటే మీరు పాడే విధానం కావచ్చు? అది నేను అనే కాదు, ఎవరమైనా కీరవాణి గారు ఏం తక్కువ చేయరు, ఆయన కూడా అద్భుతంగా చేస్తారు. ఆయన తెలుగు తెలంగాణ ఆంధ్ర ఇలా ఏం లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నాకు ఆకలిస్తూ ఉంది. ఒకడు ఆల్రెడీ ఇప్పుడే పక్కన వెళ్ళి ప్యారడైజ్లో బిర్యానీ తినేసి వచ్చాడు ఫుల్గా, నువ్వు నాకు పెట్టు అంటా. నాకు ఆకలిస్తూ ఉంది. నేను ఆకలితో నకనకలాడుతూ అక్కడ నిలబడితే ఆల్రెడీ బిర్యానీ తిని నాకు వద్దురా బాబు, నాకు కడుపు నిండిపోయింది, ఇంకా చాలు నేను తిన్నకాడికి అనుకున్నావు అని పిలిచి తిను తిను అని పెట్టడం అనేది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. కీరవాణి గారికి తెలంగాణ అనే పాట ఆయన కెరియర్లో, ఆయన జీవితంలో ఆయన సాధించిన విజయాల కింద చాలా చిన్నది. అదే చరణ్ అర్జున్కో, ఒక భీమ్ సిసిరోలియోకో, ఒక సురేష్ బొబ్బిల్కో, ఇంకెవరో సమ్ మ్యూజిక్ డైరెక్టర్లు, తెలంగాణలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లకి ఈ పాట మా అందరి వైపు ఒక అర్ధరాత్రి, ఒక నైటు, ఒక తెల్లారేసరికి మా అందరిని మీడియా ప్రజలందరూ మా వైపు కన్నెత్తి చూసే ఒక పెద్ద అవకాశం మాకు ఇది. ఎగ్జాంపుల్ చెప్పు. సో తెలంగాణలో ఆ పాట ద్వారా ఇప్పుడు ఒక్కొక్క పాట ద్వారా ఒక్కొక్కరి పేరు వస్తుందండి. ఆయన ఎన్నో అద్భుతాలు చేసినాడు. కానీ ఈరోజు ఆస్కార్ అవార్డు, RRR అనే ఆస్కార్ ద్వారా ప్రపంచం అంతా కీరవాణి గారి వైపు చూసింది. మా వైపు కనీసం తెలంగాణ రాష్ట్రం అందశ్రీ చూడట్లేడు. మా వైపు చిన్న అందశ్రీకి ఏమేం కనపడట్లేము. ఇట్లాంటిది ఏదో ఒక మ్యాజిక్ జరిగితే, ఒక ప్రభుత్వ పరంగా ఒక అధికారికంగా ఏదో నోటి జరిగితే చూడు, మీకు అర్హత లేదు కాబట్టి, మీకు టాలెంట్లు లేవు కాబట్టి మేము ఇవ్వము, ఎవరు చూడాల్సిన అవసరం లేదు మీరని ఆయన అంటాడా? ఒకవేళ ఆ కోణంలో మనం మాట్లాడితే, అర్హత లేకపోతే మేము చేసిన పాటలన్నీ మిలియన్ల కొద్ది పోవు కదా. ఇప్పుడు మీరు అన్నదమ్ముల పాటను యూట్యూబ్లో కొట్టండి, జనరల్ చెప్తాను, చరణ్ అర్జున్దే వస్తుంది. ఫాదర్ పాటను కొట్టండి, నాదే వస్తుంది. ఒక పొలిటికల్ సాంగ్ అని అడగండి, ఎక్కడ పోయినా 3 రంగుల జెండా అని అంటారు. సో ఇవన్నీ నాకు చెప్పుకోవడం ఇష్టం లేదు. కానీ ఇలాంటి మాటల ద్వారా చెప్పుకోకపోవడం వల్లనే మనం వెనకబడిపోతున్నామా? మన గురించి మనం చెప్పుకుంటే ఎక్కువ అయిద్దని చెప్పి అనుకొని మనం వెనక ఉండడం వల్ల, అతనెవరో నా గొంతు వల్లే పాట హిట్ అయింది అని చెప్పి అక్కడ మ్యూజిక్ డైరెక్టర్, లిరిక్ రైటర్ ఉనికిని లేకుండా అందులో ఎవరు ఏం చేసినా అవసరం లేదు, నా గొంతు వల్లేనో ఒక గాయకుడు అనడం. ఈ రచయిత ఈతను తెలంగాణలో తలదన్నే వాళ్ళు లేరు, దరిదాపుల్లో లేరని ఈతను అనడం వల్ల, అరే మనల్ని మనం ప్రమోట్ చేసుకోవడంలో ఎక్కడ వెనకబడిపోయామా? అందరూ నాకు మెసేజ్లు పెట్టేది అదే, నువ్వు చేస్తావు, అద్భుతాలు చేస్తావు, అక్కడ కూర్చుంటావు, నువ్వు బయటికి రావు, నీది చెప్పవు, నీ గురించి నువ్వు చెప్పవు. నా గురించి ఇంకొకరు ఎవరు చెప్పనప్పుడు నేనైనా చెప్పుకోవాలనే కర్మ వచ్చేసింది ఇప్పుడు పరిస్థితి.
సో ఇవన్నీ కూడా ప్రజల్లో రీచ్ చేస్తున్నాం కదా, ప్రతి అంశాన్ని టచ్ చేసి దాంట్లో మొదటిదో రెండోదో మూడోదో ఒక టాప్ 5 లిస్ట్లో మన పాట కూడా ఉంటుంది కదా. సో ఉంటున్నప్పుడు మాకు బాహుబలి లాంటి సినిమాలు, మాకు RRR లాంటి సినిమాలు, మాకు 100 కోట్ల బడ్జెట్లు, ఇప్పుడు మీరు వింటున్న పాటలు కానీ మేము చేస్తున్నవి చాలా చిన్నది. అంటే ఆ సినిమాల తాలూకు బడ్జెట్లు, వాళ్ళ ఫుడ్ ఖర్చులు కూడా మా మ్యూజిక్ ఇవ్వరు మేము చేసే సినిమాలకి. వీటితోనే మేము అద్భుతాలు చేస్తున్నాం, వీటితోనే ప్రజల మనసులు గెలుచుకుంటున్నాం. సో ఇలాంటప్పుడు మాకు కూడా అలాంటి అవకాశాలు వస్తే మేము కీరవాణిలం అవుతాం, మేము ఇళయరాజాలం అవుతాం, మేము AR రెహమాన్లం అవుతాం. సో ఎప్పుడు మీకు అనిపించలేదా అంటే ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి సార్కి క్లోజ్, ఆల్మోస్ట్ 3 రంగుల జెండాకు కూడా మీరు మ్యూజిక్ అందించారు, అంత టాప్ పొజిషన్కి వెళ్ళిపోయింది ఆ సాంగ్ ద్వారానే ఆయన 50% ఆయనకు హైప్ క్రియేట్ అయింది, ఆయన గెలవడానికి కూడా ఆ పాటనే సగం ఆయనని ప్రమోట్ చేసింది అంటారు. సో ఎప్పుడు అడగాలనిపించలేదా సార్ అంటే నాకెందుకు ఇవ్వలేదు అని ఎప్పుడైనా ఆ సందర్భం వస్తే ఇప్పుడు క్యాజువల్గా అట్లా ఎప్పుడన్నా అనిపించిందా ఈ సాంగ్ కీరవాణి గారికి అప్పచెప్పారు అన్నప్పుడు కానీ? నేను అదే కదా ఆ కోణంలో అన్నని అడుగుదామని నేను కింద ఉండే టీంని నేను కనుక్కున్నాను. ఏంటి రేవంత్ అన్నకు నేనే గుర్తొస్తాను కదా, అలా ఇలా ఆయనకి ఇచ్చారు ఇప్పుడు మాత్రము కీరవాణి గారికి అంటే అందరు అంటారు రేవంత్ అన్న సీఎం అయిన తర్వాత ఆల్మోస్ట్ అంతకు ముందు ఉన్న పరిచయాలు అన్నిటిని కొంత పక్కన పెట్టారనేసి. అది నాకు తెలియదు, అది మీరే బట్ నేనైతే సీఎం అయిన తర్వాత ఇంటికి వెళ్ళాను, నాతో 3 గంటలు కూర్చున్నారు. సీఎం అవ్వడానికి ముందు కంటే ఎక్కువ నన్ను రిసీవ్ చేసుకున్నారు. సో నిన్న కూడా నేను వేరే వాళ్ళకి సంబంధించిన మనుషుల దగ్గరికి వెళ్ళి చాలా ప్రేమగా మాట్లాడారు. బట్ జస్ట్ ఎర్లీ కదా, ఇప్పుడే కదా 2 ఇయర్లీ, మనం అప్పుడే ఆయన ఎలా డిసైడ్ చేస్తాం, జస్ట్ 5-6 నెలలు, అందులో సగం ఎన్నికలకే పోయింది. సో ఇదే తెలంగాణ వాదులకు ఇచ్చుంటే ఎట్లా ఉంటుంది సార్, మీతో పాటు ఇంకెవరికైనా ఇచ్చుంటే ఎలా ఉండేది? నేను అదే చెప్తున్నా, తెలంగాణ వాదులకు ఇచ్చి ఉంటే జరిగేది ఏంటంటే కీరవాణి గారికి ఇవ్వడం వల్ల శంకర్ మహాదేవన్ ఇంకెవరినో పాడిచ్చారు అంటున్నారు. మా సింగర్ ఛాన్స్ కూడా అందేశ్రీది అయినా నేను మ్యూజిక్ డైరెక్టర్ అయితే నేనేం చేస్తానంటే ఆ సింగర్ని కూడా తెలంగాణలోనే పెట్టాలని అందేశ్రీతో కొట్లాడతా. ఓకే, ఆ పాటకు కోరస్ వాళ్ళు కూడా తెలంగాణ పిల్లలే ఉండాలనుకుంటా. కోరస్ అని కూడా మధ్యలో బిట్లు క్రియేట్ చేసి కొన్ని అంశాలని వేరే చేసి ఒక మట్టితనాన్ని యాడ్ చేస్తా. ఒక కనకవ్వనో, ఒక వానక్కనో, ఒక నల్గొండ గద్దర్నో, లేకపోతే ఇంకెవరినో, ఇలాంటి అంటే ఒక ఫ్లోలో వెళ్తున్న పాటకి మధ్యలో కొన్ని మనదైన జానపదాలను వినిపిస్తా, మనదైన కల్చర్, మనదైన ఉగ్గు కథలు పెడతా. సో అలాగా సడన్గా మన తీసుకొచ్చి ఒక మధుప్రియ కావచ్చు, లేకపోతే ఒక విహా అనే ఒక అమ్మాయి వచ్చింది ఈ మధ్య. సో మన దాంట్లో ఉన్న వాళ్ళని చెప్తా. ఇప్పుడు మంగ్లీ కూడా మళ్ళీ రాయలసీమ కదా, తెలంగాణ కాదు కదా అంటారు ఎగ్జాంపుల్. సో మన తెలంగాణలో ఎవరెవరు ఉన్నారో, మన తెలంగాణ పిల్లలు ఎవరున్నారో, మన సింగర్స్ ఎవరున్నారో తీసుకొచ్చి వాళ్ళందరిని కూడా ఇన్వాల్వ్ చేసి అలాంటి ప్రయోగాలు చేసేవాడిని. ఇప్పుడు కీరవాణి గారికి ఎలా ఉంటుందంటే, ఓహో ఎవరితో పాడించాలి, శంకర్ మహాదేవన్తో పాడించాలా, ఓకే అని చెప్పి ఆయన కీరవాణి గారు చెప్పంగా శంకర్ మహాదేవన్ గారు వచ్చేస్తారు, ఆయనకి ఇవ్వాల్సిన డబ్బులు వీళ్ళు ఇచ్చేస్తారు, గవర్నమెంట్ పాడేస్తాడు. అంటే ఒక కృత్రిమంగా ఉంటుందేమో పాట, అంటే మనదైన సోల్ అందులో ఏదో మిస్ అవుతుంది. అంటే ఆయన ఒక సినిమా బాహుబలి RRRకి ఎలా చేస్తాడో తెలంగాణ పాటను కూడా అలాగే చేస్తాడు ఆయన. కానీ మనం ఏం చేస్తాం, మధ్యలో తీసుకొచ్చి ఒక చిన్న ఆలాపేస్తాం. ఎవడో ఊర్లో ఒక మొగిలే ఎలాంటి వాడిని తీసుకొచ్చి నేను అది వాయించిపిస్తానేమో. నేను అంటున్నా, నాకు ఆ థాట్స్ వచ్చేవి. తెలంగాణ తనం, తెలంగాణలో ఎక్కడ ఎవడేం పాడతాడు. సో మన ఇంటికి పొద్దున్నే వచ్చి వాడు ఎలా పాడతాడు, గంగిరెద్దులో ఎలా పాడతాడు, ఇలా ఎలా పాడతాడు, ఇవన్నీ నాకు తెలుసు. ఈ ఇన్స్ట్రుమెంట్లు తెలుసు నాకు, ఆ వాయిద్యాలు తెలుసు నాకు, ఎందుకంటే అవి చూస్తూ పెరిగాను. నాకు అంటే ఇక్కడ నేనని కాదు, తెలంగాణలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు అందరం పల్లెల్లో పుట్టి పెరిగి వచ్చిన వల్ల మన ఊరు, మన కల్చరు, మన బతుకులు, మన బాధలు అవన్నీ చూసినాం కాబట్టి అదేదో కొంచెం వినిపించడానికి అవకాశం ఉండేది దీంట్లో. ఇది ఏంటంటే జనగణమన అనే పాటలాగో, లేకపోతే అంతకుముందు మా తెలుగు తల్లికి పాటలాగో, లేకపోతే వందే మాతరం పాటలాగో ఒక భావోద్వేగంతో, ఒక గంభీరమైన స్వరంతో మాత్రమే వస్తే ఇది రాష్ట్రగీతం అవ్వదు. ఇందులో తెలంగాణ కనిపించాలి. తెలంగాణ తనం, తెలంగాణ బాణి, తెలంగాణ యాస, తెలంగాణ స్లాంగ్, తెలంగాణ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. పాత బస్తీలో ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కొన్ని రకరకాల. ఒక సారంగి రకమైన సారంగి ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, మొగలయ్య సంబంధించిన కిన్నెర 12 మెట్ల కిన్నెర ఉంటుంది. ఇవన్నిటిని నేను తీసుకొచ్చి మనోళ్ళు అయితే చేసేవాళ్ళేమో. అది కీరవాణి గారు కూడా చేస్తున్నారేమో నాకు తెలియదు, చేస్తే బాగుంటుంది అంటున్నాను. ఇప్పుడు June 2 ఆవిర్భావ దినోత్సవం రోజు ఈ పాట లాంచ్ అవుతుంది. సో ఎట్లుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు? సో ఒక ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్కి ఈ అంటే మీన్స్ ఒక కీరవాణి గారికి ఇది ఇవ్వడం పట్ల అవుట్పుట్ ఎట్లా వస్తుంది అనుకుంటున్నాను. నేను ఒక సినిమా మ్యూజిక్ డైరెక్టర్గా ఆంధ్ర తెలంగాణ అనే పదాలు నేను అనలేను, ఎందుకంటే నాకు అవకాశాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఆంధ్ర వాళ్ళే.
సో నేను ఇప్పుడు ఇంత పేరు చెప్తారు, ఇంత చరణ్ అర్జున్ అంటారు, కానీ నాకు ఏ తెలంగాణ నుంచి ఎవరు కూడా సినిమాలు ఇచ్చిన వాళ్ళు లేరు. మొన్నటికి మొన్న జీ స్టూడియోస్లో విమానం సినిమా కూడా అది వాళ్ళంతా ఆంధ్ర వాళ్ళే. అంటే తెలంగాణ వాళ్ళు తెలంగాణకి సపోర్ట్ చేయరంటారా? దీన్ని బట్టి అదే అర్థమవుతుంది కదమ్మా. మన ఇప్పుడు చాలామంది ఓ చరణ్ సూపర్ అంటారు. ఆ సినిమా సందర్భాలు వచ్చేటప్పటికి తెలంగాణ కల్చర్ చరణ్కే తెలుసు, తెలంగాణ మట్టి చరణ్కే తెలుసు అని చెప్పి మామిడి హరికృష్ణన్ అయితే ఆయన చెప్పని మనుషులు లేరు, 100 మందికి చెప్పుంటాడు. ఏ ఒక్క సినిమా నాకైతే తెలంగాణ నుంచి రాలే సినిమా. సో ఇప్పుడు వస్తున్నాయి కొన్ని, కానీ బట్ నాకు మళ్ళీ బ్రేక్ ఇచ్చింది విమానం సినిమానే. ఆ విమానం సినిమా కూడా అది జన్మలు సినిమాల పరంగా, టాలెంట్ పరంగా, వర్క్ పరంగా తెలంగాణ లేదు, ఆంధ్ర లేదు. ఇక్కడ ఏంటంటే ఇది రాష్ట్ర గీతం అంటున్నారు కాబట్టి, తెలంగాణ ఎక్స్క్లూజివ్గా ఇది తెలంగాణ రాష్ట్ర గీతం అన్నారు. అది ఆంధ్రాలో కూడా ఎవరో ఒక బర్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్కి ఇచ్చుంటే అది వేరు. నేను అనేది కీరవాణి గారికి అవసరం లేదు ఇది అనేది. ఆయన దాని ఎంత సరే ఆయన గౌరవంగా భావిస్తున్నారేమో, కానీ నాకు తెలిసి ఆయన జీవితం ఇప్పుడు కీరవాణి గారు ఇచ్చేసిన మళ్ళీ ఇప్పుడు మహేష్ బాబు గారు రాజమౌళి గారి సినిమా దానికి ఆయన పాట ఎదురు చూసినట్టు నేనైతే దీనికోసం ఎదురు చూడను. కీరవాణి గారు రాజమౌళి కాంబినేషన్లో రాజమౌళి గారి కాంబినేషన్లో ఆ పాట ఎప్పుడు రిలీజ్ అవుద్దా అనే ఎగ్జైట్మెంట్తో ఉంటాను నేను. కీరవాణి గారు అంటే ఇష్టం. కీరవాణి గారి పాటలునే మేము మ్యూజిక్ డైరెక్టర్లో విన్నాం. ఆయనను తలదన్నే అంత ఎందుకు అవుతాం మేము? ఆయన ఏజ్ వేరు, ఆయన జనరేషన్ వేరు, మా జనరేషన్ వేరు. వాళ్ళంతా మా గురువులాగా భావించుకుంటాం కదా. మొత్తానికి ఆ ఆడియోలో మీరు విన్నది అంటే ప్రేమరాజు గారు మాట్లాడింది, అంత్యశ్రీ మాట్లాడిన దాంట్లో అవుట్పుట్ ఏం అర్థమైంది సార్? అంటే ఒక కీరవాణి తలదన్నే అంత ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే చెప్పు అనే ఒక రఫ్ లాంగ్వేజ్ కావచ్చు, ఆ కించపరిచే మనస్తత్వం కావచ్చు, ఆ మాటని మీరు విన్న తర్వాత మీ ఫీలింగ్? నేను ఒక్కటే చెప్తున్నాను, దీన్ని మీరు తమ్మునైలుగా పెట్టుకుంటారో ఏం చేస్తారో చేసుకోండి. నేను డేర్గా చెప్తున్నా, నీ అన్నదమ్ములను ప్రేమించలేని వాడివి నీ తల్లిని కూడా ప్రేమించలేవు. నువ్వు తెలంగాణ తల్లి గురించి పాట రాసినావు, మేమంతా తెలంగాణ బిడ్డలం అంటే నీకు తమ్ముళ్ళ లాంటి వాళ్ళం, అన్నదమ్ములు. నీకు నా మీదనే ప్రేమ లేనప్పుడు నీ తల్లి మీద ఏం ప్రేమ ఉంటుంది అంటా నేను. నాకు తెలంగాణ అంటే ఇష్టం, భారతదేశం అంటే ఇష్టం. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చిన్నప్పుడు చదువుకున్నాను నేను. నా దేశం అంటే మాత్రం నా ఇష్టం. నా దేశంలో నా వెనక ఉన్న మనుషులందరూ అంటే నాకు ఇష్టం లేదు, వాళ్ళంతా అసమర్థులు అంటే కరెక్ట్ కాదు. నా దేశాన్ని ప్రేమించడం అంటే నా దేశంలో ఉన్న ప్రజలందరినీ ప్రేమించాలి. నీ తెలంగాణని ప్రేమించడం అంటే తెలంగాణలో ఉన్న కవులు, కళాకారులు, సంగీత దర్శకులు, పిల్లలు, నీ వెనకవులు, నీ ముందు వాళ్ళందరినీ ప్రేమించు. నువ్వు ఎవ్వడు లేడు, వేస్ట్ గాళ్ళు, అసమర్థులు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని నేను రాస్తాను, నన్ను మాత్రం మీరంతా గౌరవించండి, మిమ్మల్ని అందరూ నేను అవమానపరుస్తా అంటే అది ఎవడు గౌరవించడు. నేనైతే ఆ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కూడా వినను, చెప్తున్నా కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ గీతం వల్ల మీకున్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి మంచి పాటలు అంటే ఒక పాట మీరు పాడింది కావచ్చు, మీరు మ్యూజిక్ అందించింది కావచ్చు, మీకు నచ్చింది ఈ మధ్య కాలంలో పాడింది? నేనంటే ఎప్పుడు ఈ మధ్య కాలంలో అంటే సినిమా పాటే మీకు చెప్తాను, ఎందుకంటే ఆయన కీరవాణి గారిని తలదన్నే మ్యూజిక్ డైరెక్టర్ లేడన్నాడు కాబట్టి మళ్ళీ నేను చెప్తున్నాను. ఈరోజు ఏ తండ్రి కొడుకు వాళ్ళ ప్రేమను వ్యక్తపరచుకోవాలన్నా, ఏ తల్లి కూతురు తండ్రి వ్యక్తపరచుకోవాలన్నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన ఏది చూసినా నువ్వు కన్న కలలే నెరవేరేను చూడు, అందుకే ఉన్నడు మీ నాన్నే తోడు, దశరథ మహారాజే నాన్నయ్య పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగర నీడు, రేల 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 నీదే నింగి నేల, నిత్యం పండగల్లే బతుకు జన్మే ధన్యమయ్యేలా. సో ఇలా అంటే ఏ అంశాన్ని తీసుకున్నా ఆ అంశాన్ని దాంట్లో నాకంటూ ఏం గుర్తింపు వస్తుంది, ఇది నాకే స్పెషల్గా ఏముంటుంది, ఈ భవిష్యత్తులో ఫ్యూచర్లో ఈ అంశాల మీద పాటలు ఏమున్నాయని తీసినప్పుడు తప్పకుండా నా పాట కూడా రావాలన్న లక్ష్యంతో, ఆ కసితో నేను ఎప్పుడు పనిచేస్తుంటాను. కాబట్టి ఆయన ఆ మాట అన్నందుకు నాకు కోపం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. మా ప్రేక్షకుల కోసం మీ మనసులో మాట చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర గీతము ఎప్పటికీ ఉండేది కాబట్టి తెలంగాణ వాళ్ళకు, తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్స్కి కావచ్చు, తెలంగాణ కళాకారులకు ఇచ్చుంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని అయితే చరణ్ అర్జున్ గారు వ్యక్తపరుస్తున్నారు. తన మనసులో మాట చెప్పారు మన న్యూజిలాండ్ ప్రేక్షకుల కోసం. ఇది అన్నతో చిట్ చాట్. మళ్ళీ ఇంకో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.